ఆది పాన్ ఇండియా హీరో అయ్యాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడా? వామ్మో. ఆ హీరో పక్కన హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికే ఇవాళ డి సెలబ్రిటీ స్పెషల్ కి రాబోతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకీ ఆ పాన్ ఇండియా హీరో ఎక్కడా? ఆడేవాడన్నా ఈడేవాడన్నా ఆది అన్న దూరే ఇంటికి అడ్డేవాడన్నా. బెండకాయ దొండకాయ ఆది అన్న మా ఇంట్లో పెరుగు లేదు ఆది అన్నకి. ఆడి బుడబక్కలాడు ఆడు. బ్రదర్ ఎవరు నువ్వు? ఇక్కడ మా టీకి వచ్చావా? పాన్ ఇండియా ఆరాటం స్టార్, ఆరాటం స్టార్. పాన్ ఇండియా స్టార్ మెట్లెక్కి వెళ్తాడా? లిఫ్ట్ పెట్టండి, లిఫ్ట్ పెట్టండి. మీ హీరో మెట్లెక్కడట, ఎక్కించండి. దొబ్బడమే, ఎక్కించండి ఎక్కించండి. దొబ్బడమే దొబ్బడమే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా కోసం ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది అభిమానులందరికీ అందరు రండి రండి. నిలబండి. అరే ఫోన్ బాగుంది అరే. అన్న ఐఫోన్ అన్నా? ఏంట్రా ఇది? అసలు ఎందుకు వచ్చారు మా డీ సెట్ కి చెప్పండి. చెప్పే కదా మన పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చా. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా యావరేజ్ గా. ఇంకెవరైనా పిలిపించమంటారా? పిలిపించాలి. సరే ఒకసారి మా డీ కంటెస్టెంట్స్ ఒకసారి వచ్చేస్తే. పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు ఇక్కడ. ఆడిషన్స్ జరగబోతున్నాయి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై అరే అరే రాకీ, మన డీ సెట్ కి పాన్ ఇండియా స్టార్ వచ్చాడు రా. వాడి అమ్మ పాన్ ఇండియా స్టార్ ఎక్కడున్నారన్నా? ఎక్కడన్నా కనపట్లేదన్నా? అరే రాజమండ్రి, అరే రాజమండ్రి. ఏంట్రా ఇది? ఉండరా నీకుంది చూసా. ఈ మధ్య పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావు. ఏదో రోజు అక్కడ ఉంటావు. థ్యాంక్స్ అన్న. అది సెట్ బాయ్ అక్కడ ఉండేది. ఈయన పాన్ ఇండియా స్టార్ కదా, మరి అంటే ఇలాంటి స్టార్ పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ముసిళ్ళైనా గానీ ఇంక తప్పట్లేదు బాయ్. పొరపాటున ఎవరో దక్కక పొరపాటున శ్వేతనాయుడే నాకు దిక్కవుద్దేమని భయంగా ఉన్నది. అంత మాట ఎలా అంటావు? అది నెక్స్ట్ ప్రభాస్ నా రీల్ మీద కామెంట్ చేస్తాడు తెలుసా? ప్రభాస్ గారు నీకు కామెంట్ ఎందుకు చేస్తాడు? ప్రభాస్ కామెంట్ చేస్తే నాకు కెరియర్ పైన ఫోకస్ చేస్తానే రీల్ పెట్టాను కొత్తగా. అసలు ఫోకస్ చేసే అంత కెరియర్ మనకు కాదు. అది నువ్వు హీరో అంటున్నావు కదా, బయట ఉన్న క్యారీవన్ నీదేనా? నాదే. మరి నేను వెళ్తుంటే ఎవడో నన్ను ఆపేస్తున్నాడు. ఎవడ ఆపట్ల, నువ్వే పట్టక అక్కడ ఆగిపోతున్నావు. నేను సెలెక్ట్ చేసి ఒక హీరోయిన్ వస్తానంది, ఇంకా టైం అయింది రాలేదు. ఒక్కసారి మ్యూజిక్ వేస్తే హీరోయిన్ ని పిలిచేద్దాం. అనగా అనగనగా అమ్మాయింతిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యింతిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిగా. జోలి వేసుకున్న ఆగ్రతాజు దానరా. బుజిమా 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 రంగేది బుజిమా 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 దీవాని. హీరోయిన్ సెలెక్టెడ్. యూ అండ్ మీ పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా హీరో? Yes. షూర్. Yes. జిమ్ లేదా? No gym. Only kum. మనంతా పాన్ ఇండియా తెలుసు కదా. తెలుసు. మన సినిమా మొత్తం 100 లిప్ లాక్స్. ఇలాగే అంటూ ఉండాలి సినిమా అంతా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ లిప్ లాక్. కంటిన్యూ లిప్ లాక్. మన టైట్లే లిప్ లాక్. So many lip lock. Yes. Why? I am hungry. If you are agreement, then you are పాన్ ఇండియా హీరోయిన్. Yes. No, I'm scared now. You are scared me, but he scared me more.
నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా మామూలు కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తినేసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. శేఖర్ తురాణం నా భయం నా సిగ్గు కామా తురానా నా భయన్ రెండు ఒకటేనా అన్న కృష్ణమ్మ కృష్ణమ్మ నీరాగే పొంగిందమ్మ మాలో సంతోషం. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్ సార్. శ్వేత నువ్వైతే చించేసావు. ఒక్కొక్క ప్లేస్ లో మీరు జాన్వీ కపూర్ లా కనిపిస్తారు. మనం ఆల్మోస్ట్ ఫైనల్స్ దగ్గరికి వస్తున్నాం. డాన్స్ కావాలి కదా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. ఎనర్జీ మామూలుగా లేదు. ఏదేమైనా ఈ టవల్ పడితే ఒక ఎనర్జీ వస్తుంది. He's not the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది డిసైడ్ చేయాల్సింది అక్కడున్న ముగ్గురు. ఎందుకు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు అర్థం కాలేదు నాకు. ముగ్గురు ఒపీనియన్స్ తీసుకున్నాము. ఎవరు అనుకుంటున్నారంటే మ్యూచువల్లీ ముగ్గురు ఒకటే పేరు చెప్పుకున్నాము. ఎవరి కాలు ఇండివిజువల్ గానే ఓట్ చేయాలి, అలా మాట్లాడుకోవడం అనేది తప్పు. మాట్లాడుతూ మనం ఒకరిని టార్గెట్ చేయడం అనేది తప్పు.